ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పాలంటే ఈరోజు కూడా నేను ల్యాబ్‌కి వెళ్తున్నా. టైం లేదు. బట్ ఇలాంటి మంచి రోజున నేను మాట్లాడకపోతే మీరందరూ ఫీల్ అవుతారని నాకు తెలుసు. అందుకే ఒక్క 5 నిమిషాలు మీతో సరదాగా మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. మీరు మనందరికీ తెలుసు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని. మనం చాలా స్టాటస్లు చూసేసాం. ఆల్రెడీ చాలా వచ్చేసాయి. సో గ్రేట్ ఉమెన్ గురించి మనం చెప్పుకుంటాం. సో ఇంత గ్రేట్ ఉమెన్గా రావడానికి, అన్ని రంగాల్లో రాణించడానికి బిహైండ్ ద స్క్రీన్ అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను. సో అలా కృషి చేసిన వాళ్ళందరికీ ఒకసారి బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మనం బాగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ శ్రమ వృధా కాకూడదు. వాళ్ళందరికీ మనం ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి. అయితే నేనేమంటాను అంటే, మనం ఇప్పుడు ప్రపంచంలో చూస్తుంటే ఆడవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఒక 10% ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ప్రజెంట్ స్కినారియాలో మిగతా 90% కూడా ఆడవాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేనంట. నిజమే కదా? అంటే ఇదంతా చెప్పుకోకుండా ఉంటారు, చాలా ఇంటర్నల్గా ఉంటుంది. బట్ మేము చాలామంది జెంట్స్ కాలేజీల్లో చూస్తారు. కాలేజెస్లో ఏంటంటే, అంటే మేము నోట్స్ షేర్ చేసుకున్నా, రికార్డ్ షేర్ చేసుకున్నా, ఏదైనా సరే జెంట్స్ ఒక్కరు రాసినా అందరికీ షేర్ చేస్తాం. బట్ లేడీస్ ఇప్పుడు అట్లా కాదనమాట. అట్లాగే వాళ్ళు ఓపెన్ అవ్వరు, చాలా సెల్ఫిష్గా ఉంటారు. సో అట్లా చెయ్యొద్దు. ముందు మీరు మీకు రెస్పెక్ట్ ఇచ్చుకుని, అంటే ఇంట్లోనే కాదు బయట ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళకి శత్రువులు అని అంటారు. కాబట్టి ముందు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుని ముందు మీరు హెల్ప్ చేయడానికి ముందుకు రండి. ఈ ఉమెన్స్ డే ప్రత్యేకంగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, మన ఇంట్లో వాళ్ళే మనకి చాలా గొప్పగా కనిపిస్తారు. కానీ ప్రతి ఇంట్లో గొప్పవాళ్ళు ఆ ఇంట్లోకే కాదు, వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఏంటి, ఎవరు గొప్ప వాళ్ళు సరే ఒక ఇంటి నుంచి రావాల్సిందే కదా. కానీ అలాంటి వ్యక్తే నేను చెప్పాలనుకుంటే ఆల్ ద టైం, అంటే ఎప్పుడు అడిగినా కూడా నేను మా అక్కనే చెప్తాను అనమాట. ఎందుకంటే తను పెరిగిన వాతావరణం కానీ, తను ఇప్పుడున్న పరిస్థితి కానీ, తన డ్రాస్టిక్ చేంజెస్ నేను చాలా దగ్గరగా చూసాను అనమాట. ఒక ఉమెన్ ఏం కోరుకుంటుంది, ఒక ఉమెన్ ఎట్లా ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత. అట్లాగే అందరు లేడీస్లా కాదనమాట. తను ఎప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తుంది. సో తను అంటే సెల్ఫిష్గా ఆలోచించు, నేను అంతగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఏముంది, మనం చేద్దాం, సపోజ్ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే తనే ముందుంటుంది అనమాట. అంటే సో ఎక్కడి నుంచో మనం వేరే ఎగ్జాంపుల్స్ ఏం తీసుకునే అవసరం లేదు. మన ఇంట్లోనే మన వాళ్ళతోనే మనం చూసి నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళే చాలామంది కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం చేస్తూ ఉంటారు. అంటే అదంతా మనకి స్లోగా మైండ్లోకి ఎక్కుతుంది అనమాట. ఓహో వాళ్ళంతే, వీళ్ళు ఇంతే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ అయినా అవ్వకపోయినా ఫ్యామిలీని లీడ్ చేసేటప్పుడు ఒక మంచి పాజిటివిటీతో లీడ్ చేస్తే, అంటే మనుషులు ఎప్పుడు అట్లానే ఉండరు, సందర్భం బట్టే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వాలి అన్న పర్స్పెక్టివ్లో ఫ్యామిలీని లీడ్ చేస్తే ప్రతి ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా పాజిటివిటీతో ముందుకెళ్ళిపోతుంటుంది. అట్లా వెళ్ళిన ఇల్లులన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. సో కాబట్టి నేను అంటే తక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఉమెన్స్ అందరూ కూడా సో నెగిటివిటీని పక్కన పెట్టేసి పాజిటివిటీగా ఆలోచించి, సో మన వంతు మనం ఏం చేద్దాము, సెల్ఫిష్గా కాకుండా సో అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనల్ని చూసే పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎట్లా అంటే మీరు వేరే వాళ్ళని తిడుతూ ఉంటారు, ఆడవాళ్ళని తిడుతూ ఉంటే ఆ పిల్లలు వింటూ ఉంటారనమాట. అలా విన్నప్పుడు వాళ్ళకి ఈ సమాజం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచిగా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ తిట్టడం అట్లా ఏం చేయకుండా మీరు పిల్లల్ని పెంచినట్లయితే మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడే లేడీస్ పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ 10% కాకుండా మిగతా 90% అని చెప్పాను కదా. ఎప్పుడైతే మీరు రెస్పెక్ట్ చేసుకుంటారో మీరు ఇంకా ముందుకెళ్ళిపోతారనమాట. ఓకేనా?
అదే నేను చెప్పాలనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.